నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పారిస్ పర్యావరణ సదస్సులో వర్తమాన దేశాల తరపున భారత్ గళం ఉద్గారాలు తగ్గించే బాధ్యత సంపన్న దేశాల మీదే ఎక్కువ ఉందన్న ప్రధాని పర్యావరణంపై భారత్ తన బాధ్యతను నిర్వహిస్తుందన్న మోదీ పారిస్ వేదికపై పలు దేశాలతో ద్వైపాక్షిక చర్చలు పాక్ ప్రధానితోనూ సమావేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల దిశగా ముందడుగు సౌర కూటమిని లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని కలిసి రావాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి స్వచ్ఛత దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి జర్మన్ సంస్థలతో ఒప్పందం 110 పురపాలికల్లో అమలుకు అవగాహన నేరుగా కేంద్రం దృష్టికి తెలంగాణలో కరువు పరిస్థితి నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రుల బృందం తక్షణ సాయంగా 1800 కోట్లివ్వాలని వినతి 15 రోజుల్లో హైదరాబాద్ తాగునీటి సమస్యకు పరిష్కారం కృష్ణా గోదావరి జలాలతో కొరత తీరుస్తామన్న జలమండలి ఎండీ నేడు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని అంచనాలు ద్రవ్యోల్బణంపైనే రాజన్ దృష్టి పెట్టే అవకాశం మానవాళి మనుగడకే పెనుముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పుపై పోరులో అగ్రరాజ్యాలదే కీలక బాధ్యతని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు సమస్య పరిష్కారం పేరుతో ఇతరుల ఆర్థిక ప్రగతికి అవరోధం కలిగించే ఏకపక్ష చర్యలు తగవని పారిస్లో జరుగుతున్న కాప్ 21 సదస్సులో హెచ్చరించారు పర్యావరణ అసమతుల్యతపై సంపన్న దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలపైకి నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వర్తమాన దేశాల తరపున ప్రధాని మోదీ గట్టిగా గళం వినిపించారు అభివృద్ది చెందిన దేశాలు ఏటా 10,000 కోట్ల డాలర్లు సమీకరించి శుద్ధ ఇంధనం సమకూర్చుకోవడంలో వర్తమాన దేశాలకు చేయూతనివ్వాలని సూచించారు వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనే లక్ష్యంగా ప్యారిస్లో ప్రారంభమైన ఐరాస సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వర్ధమాన దేశాల తరఫున గళమెత్తారు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రరాజ్యాలు అండగా నిలవాల్సిందేనన్న డిమాండ్ను పునరుద్ఘాటించారు సమస్యకు పరిష్కారం కనుగొనడం తక్షణ అవసరమన్న ప్రధాని అది సమధర్మ ఒప్పందమై ఉండాలని స్పష్టం చేశారు Developed countries must fulfill their responsibility to make clean energy available, affordable and accessible to all the developing world. This is in our collective interest. So we look to the developed countries to mobilize $100 billion annually by 2020 for mitigation and adaptation in the developing countries. They must fulfill their commitment in a credible, transparent and meaningful manner. వర్ధమాన దేశాల అభివృద్ధి అవసరాలు తీర్చేందుకు సంప్రదాయ ఇంధనం ఎంతో అవసరమని ఆయా వనరుల వాడకంపై నిషేధం విధించడం తగదని ప్రధాని స్పష్టం చేశారు అయితే సంప్రదాయ ఇంధనాన్ని కాలుష్యరహితంగా మార్చడంపై దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపడుతున్న చర్యల్ని మోదీ వివరించారు Democratic India must grow rapidly to meet the aspirations of 1.25 billion people. We are determined to do so, guided by our ancient belief that people and planet are inseparable, that human well-being and nature are indivisible. So, we have set ambitious targets. By 2030, we will reduce emissions by 33 to 35% of 2005 levels and produce 40% of our power from non-fossil fuels. ప్యారిస్ సదస్సుకు హాజరైన వేరువేరు దేశాధినేతలు వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు అధికంగా కర్బన ఉద్గారాలు విడుదల చేసేవారిపై ప్రత్యేక పన్ను విధించాలని ఇంధన రంగంలో హరిత సాంకేతికతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సిఫార్సు చేశారు వాతావరణ మార్పుపై పోరులో భారత్ తన బాధ్యతల్ని నెరవేర్చి తీరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ మేరకు హామీ ఇచ్చిన ఆయన అగ్రరాజ్యంతో మైత్రి బలోపేతంపై సమాలోచనలు చేశారు పాకిస్తాన్ జపాన్ ప్రధానులు సహా వేర్వేరు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు
వరుస భేటీలతో భారత్ అమెరికా స్నేహాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్యారిస్ వేదికగా మరోమారు చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. వాతావరణ మార్పు సమస్యపై పోరులో భారత్ ఓ సవాలుగా మారొచ్చంటూ ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించడం, ఆ వాదనను పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తిప్పికొట్టడం వంటి పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ, ఒబామా సంకేతమిచ్చారు. వాతావరణ మార్పు సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అంశమని భారత్, అమెరికా అంగీకరించినట్లు ద్వైపాక్షిక చర్చల తర్వాత ఒబామా వెల్లడించారు. Has shown in the work even before he was Prime Minister at the state level his interest in new technologies and clean energy. We welcome India's leadership and Prime Minister Modi's leadership on this issue, and Paris is a chance to put in place a lasting framework to address climate at an international level. I want to emphasize that we agree that Paris must recognize and protect the ability of countries like India to pursue the priorities of development, growth, and poverty eradication. At the same time, it also has to reflect serious and ambitious action by all nations to curb their carbon pollution. So our teams are working together to achieve these objectives. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. भारत प्रकृति प्रेमी देश है और इसलिए भारत के लिए ये अपना बहुत ही महत्वपूर्ण योगदान देने का काम है. INDC में हमने बहुत बड़े टारगेट रखे हैं. 175 गीगावाट रिन्यूएबल एनर्जी, जिसमें 100 गीगावाट सोलार. ये अपने आप में एक बहुत बड़ा एम्बिशियस टारगेट हमने रखा है. लेकिन मुझे विश्वास है कि भारत के पास जो अपेक्षाएं हैं, जो जिम्मेवारी भारत की है, वो भारत पूरी तरह निभाएगा. और विश्व के सभी देश भारत जिस तेजी से प्रकृति के अनुरूप विकास और एनवायरमेंट को साथ लेकर के चलने की दिशा में काम कर रहा है, उसमें पूरा सहयोग मिलेगा. అంతకుముందు వేరువేరు దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాతావరణ మార్పు సదస్సు కోసం ప్యారిస్ వచ్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్తో మోదీ కాసేపు మాట్లాడారు. ఈ భేటీ కేవలం పలకరింపులకే పరిమితమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ, షరీఫ్ భేటీ సహృద్భావ వాతావరణంలో జరిగిందన్న పాకిస్తాన్ భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత్తో చర్చలకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు నవాజ్ షరీఫ్ అన్నారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మంగోలియా అధ్యక్షుడు సాఖి యాగిన్తోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం శుద్ధ, పునరుత్పాదక ఇంధన వనరులపైకి ప్రపంచ దేశాలు మళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ సరికొత్త సౌర యజ్ఞం ఆరంభించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్తో కలిసి అంతర్జాతీయ సౌర కూటమిని ఆయన పారిస్లో ప్రారంభించారు. సౌరశక్తిని అందిపుచ్చుకోవటంలో అగ్రరాజ్యాలు, వర్తమాన దేశాల్ని ఒక్కతాటిపైకి తేవడమే కూటమి లక్ష్యమన్న ప్రధాని ఇందుకోసం భారత్ $3 కోట్ల ఖర్చు చేస్తుందని ప్రకటించారు. అక్టోబర్లో భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు జరిగిన సందర్భంగా సౌర దేశాల కూటమి ఏర్పాటుపై చేసిన ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అనతికాలంలోనే ఆచరణ రూపం కల్పించారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలన్నీ కీలక చర్చలు జరుపుతున్న ప్యారిస్ వేదికగా సౌర దేశాల కూటమిని ఆతిథ్య దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్తో కలిసి ప్రారంభించారు. In the Indian tradition, sun is the source of all forms of energy. As Rigveda says, sun god is the soul of all beings, moving and non-moving. Today, when the energy source of our industrial age have put our planet in peril, the world must turn to sun to power our future. So convergence between economy, ecology and energy should define our future. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వేరువేరు ప్రభుత్వాలు, సంస్థల మధ్య సౌర దేశాల కూటమి ఓ వారధిలా పనిచేస్తుందని ప్రధాని తెలిపారు. The vast majority of humanity is blessed with generous sunlight round the year. Yet many are also without any source of power. This is why this alliance is so important. We want to bring solar energy into our lives and homes by making it cheaper, more reliable, and easier to connect to grid. We will collaborate on research and innovation. We will share knowledge and exchange best practices. We will discuss regulatory issues and promote common standards. We will attract investment in the solar sector. We will partner with other international initiatives
on renewable energy. పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఆసరాగా చేసుకుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి విద్యుత్తును అందుబాటులోకి తెస్తే ఆర్థిక అభివృద్ధి దిశగా కీలక పురోగతి సాధించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. India will be pleased to host this initiative at the premises of our National Institute of Solar Energy. We will provide land and contribute $30 million to build the Secretariat infrastructure. We will support operation for 5 years and together we will raise long-term funds to achieve our prescribed goals. This day is the sunrise of new hope, not just for clean energy, but for villages and homes still in darkness. సౌర దేశాల కూటమి ఏర్పాటుపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఐరాస తన వంతు సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు. సౌరశక్తి కూటమిలో భాగస్వాములు కావాలని భారత్ దాదాపు 120 దేశాల్ని ఆహ్వానించగా ఇప్పటికే అనేక దేశాలు సంసిద్ధత తెలిపాయి. సభ్యత్వ రుసుము పేరిట సుమారు $40 కోట్ల సమీకరించి తొలి దశలో సౌర వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టాలనేది కూటమి ఆలోచనగా తెలుస్తోంది. శుద్ధ ఇంధన సాంకేతికత అభివృద్ధికి ప్రపంచ రాజకీయ వ్యాపార దిగ్గజాలు నడుంగట్టారు. $100 కోట్ల ఖర్చుతో పరిశోధనలు జరిపి పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే సాంకేతికతను రూపొందించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలో మిషన్ ఇన్నోవేషన్ పేరిట బృహత్ యజ్ఞం తలపెట్టారు. భారత్ సహా 19 దేశాల ప్రభుత్వాలు, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ వంటి 28 మంది వ్యాపారవేత్తలు భాగస్వాములుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని పారిస్ వేదికగా ప్రారంభించారు. శుద్ధ ఇంధన సాంకేతికత అభివృద్ధి కోసం $100 కోట్ల ఇవ్వనున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. భారత్కు పయనమయ్యే ముందు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. As the world's majority works its way to prosperity on a planet left with very limited carbon space, we have to do many things. We have to ensure, in the spirit of climate justice, that the life of a few does not crowd out the opportunities for the many still on the initial steps of the development ladder. And by taking this approach on a global scale, with unprecedented investment in public research, an unprecedented pool of private capital, Mission Innovation will help deliver affordable clean energy and new jobs and opportunities to people around the world for decades to come. వస్తు సేవలు సహా కీలక బిల్లులకు ఆమోదం పొందేందుకు యత్నిస్తున్న ఎన్డీఏ సర్కార్ విపక్షాలకు దగ్గరయ్యే చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్లతో ప్రధాని మోదీ భేటీ కాగా తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. 3 రోజులుగా పార్లమెంట్ సజావుగా సాగటంలో విపక్షాలు తీరును ఆయన మెచ్చుకున్నారు. సమావేశాలు ఏ ఇబ్బంది లేకుండా సాగటంలో ప్రభుత్వంతో పాటు విపక్షాల పాత్ర కూడా ఉందని కితాబిచ్చారు. We want to take the opposition along and we want to get this GST passed by consensus because it has to be ratified by all the states also. And we have been talking to all, and as far as the opposition suggestions are concerned, if they are not going to alter the basic purpose of the GST, government is willing to take their suggestions. తీవ్ర వర్షాభావం వల్ల హైదరాబాద్ మహానగరంలో తలెత్తిన తాగునీటి సంక్షోభాన్ని 15 రోజుల్లో పరిష్కరిస్తామని జలమండలి ఎండీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంజీరా నది అడుగంటిపోవడంతో తలెత్తిన కొరతను గోదావరి, కృష్ణా నీటి ద్వారా భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో జనం గొంతు తడిపేందుకు 134 కోట్లు ఇవ్వాలని జలమండలి కేంద్రాన్ని కోరింది. ప్రధాన జలాశయాల్లో నీరు లేక హైదరాబాద్ మహానగరం గొంతెండుతోంది. నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న వాటిలో ప్రధానమైన మంజీరా నది పూర్తిగా అడుగంటిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా ప్రాంతాల్లో వారం రోజుల నుండి నీరందడం లేదు. అక్టోబర్లో రోజుకు 365 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా చేసిన జలమండలి నవంబర్ మొదటి వారంలో 358 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేసింది. సింగూరు, మంజీరా జలాశయాలు గతంలో ప్రతిరోజు 120 మిలియన్ గ్యాలన్ల నీటిని అందించేవి. అవి కాస్త 50 నుంచి 55 ఎంజీడీలకు పడిపోయాయి. మరో 2 రోజుల్లో సింగూరు, మంజీరా నుంచి వచ్చే ఆ మాత్రం నీటి సరఫరా కూడా నిలిచిపోనుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు, మంజీరాల్లో నీటి నిల్వలు లేకపోవడంతో రోజుకు 160 మిలియన్ గ్యాలన్ల సరఫరా నిలిచిపోయింది. లోటును పూడ్చుకునేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి వీలైనంత ఎక్కువ నీరు రాబట్టుకోవాలని అధికారులు దృష్టి సారించారు. కృష్ణా 3వ దశ ద్వారా 90 ఎంజీడీల నీరు నగరానికి చేరుతుండగా గోదావరి నీటిని ఇటీవలే నగరానికి రప్పించారు. 2 రోజుల క్రితం కుత్బుల్లాపూర్ వరకు 28 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించిన అధికారులు 4-5 రోజుల్లో గోదావరి నుంచి 86 ఎంజీడీలను తీసుకొచ్చే
తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరి నాటికి మరో 86 మిలియన్ గ్యాలన్ల నీరు తరలించి మొదటి దశ కోట 172 పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వేసవిలో మహానగరాన్ని నీటి సమస్య నుంచి గట్టెక్కించవచ్చని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు నగర దాహార్తి తీర్చేందుకు 134 కోట్లు ఇవ్వాలని జలమండలి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కృష్ణా నీటి తరలింపునకు 30 కోట్లు, గోదావరి నుంచి నీరు తరలింపునకు 15, మంజీరా నీటి పంపింగ్ యంత్రాలు, మళ్లింపు ఖర్చులకు 51.5 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి తరలింపునకు 1,90,00,000, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తినా అవాంతరాలు లేకుండా నీటి సరఫరా చేసేందుకు జనరేటర్ల కోసం 5 కోట్లు, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు 30 కోట్లు అవుతుందని కేంద్రానికి ప్రతిపాదించిన ప్రణాళికలో పేర్కొన్నారు. మంజీరా, సింగూరు, దాదాపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ టోటల్గా ఎండిపోయే పరిస్థితి. ఇంకొక 2-3 రోజులు అయితే ఒక చుక్క కూడా అక్కడి నుంచి మనం తేలినటువంటి పరిస్థితి. మనం 80 నుంచి 90% ఇటు కృష్ణా, అటు గోదావరి, మంజీరా అంటే హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి మనకు సహకరించకపోయినా అవి పోటీలు పడి మన గొంతులో కొంత తడి వచ్చేటట్టు చేసేటట్టుగా ఈ 3 నదులు ప్రయత్నం చేస్తున్నాయి. నేను అడిగిన వెంబడే చాలా డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకున్నాం అండ్ ఇతర మంత్రుల యొక్క సహకారం కూడా తీసుకున్నాం ఎక్కడైతే. బట్ దాని తర్వాత మళ్ళీ మనం కూడా మాట్లాడినప్పుడు ఆ శాఖల వాళ్ళు చాలా సత్వరమే స్పందించి దాదాపు నేను 1-2 నెలల నుంచి గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను తీసుకురావడానికి ఒక ప్రయత్నానికి అందరూ సహకరించారు. దీంతో కొంత మనం బయటపడ్డట్టే. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు నీటి వ్యాపారం ముమ్మరం చేశారు. ట్యాంకర్ల ద్వారా చేసే సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా తాగునీటి వనరులు కూడా అడుగంటుతున్న పరిస్థితుల్లో కరువు ఆర్థిక సాయం కోసం తెలంగాణ ప్రతినిధి బృందం నేడు హస్తినకు వెళ్లనుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 14% వర్షపాతం తక్కువగా నమోదైంది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లోని 443 మండలాలకు గాను 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపింది. తక్షణ సాయంగా 1000 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరువుపై కలెక్టర్లు పంపిన సమాచారంతో పూర్తిస్థాయి నివేదిక రూపొందించిన అధికారులు వర్షాభావం వల్ల పశుగ్రాసం, తాగునీటి కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. 900 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ, ఇతర చెల్లింపుల నిమిత్తం తక్షణ సాయంగా 1896 కోట్లు ఇవ్వాలని నివేదికలో కోరారు. ఖరీఫ్ ముగుస్తున్నందున ఆలస్యం చేయకుండా కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. పూర్తిస్థాయి నివేదికతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ అవకాశం ఉంటే ప్రధాని మోదీని కలిసి తెలంగాణలో కరువును వివరించి సాయం కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. పురపాలికల్లో చెత్తను వనరుగా మార్చుకునేందుకు జర్మన్ సంస్థలతో అవగాహన కుదుర్చుకుంది. 110 పురపాలిక సంఘాల్లో చెత్త, ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం జర్మనీ అంతర్జాతీయ సంస్థ water.org, డ్రైమన్ ఓవర్సీస్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఘన వ్యర్థాలను పెల్లెట్స్ రూపంలోకి మార్చి ఇంధనం మండించి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తుంది. వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం అంశాన్ని water.org నిర్వహించనుంది. నెల్లూరులో మొత్తం అండర్ గ్రౌండ్ సిస్టమ్ని యాక్చువల్గా 500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమని సీఎం గారు ఆదేశించారు. అదేవిధంగా గుంటూరుకు కూడా ఒక 500 crores-తో ఒక అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్లాంట్ శాంక్షన్ చేశారు. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు 100% పెట్టమని సీఎం గారు ఆదేశించారు. విజయవాడలో అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. రాబోయే మార్చి లోపల 100% సివరేజ్ వాటర్ మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ఉంటుంది. మొత్తం ప్లాంట్లు అయిపోవచ్చిన వరకు. ఓడరేవుల విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ మారిటైమ్ బోర్డు ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. నిన్న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి బోర్డుకు నామినేటెడ్ చైర్మన్ ఉంటే చాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కొత్త బిల్లు ముసాయిదా రూపొందించనున్నారు. దేశానికి పశ్చిమ ఆసియాతో పాటు మిగిలిన ప్రపంచాన్ని అనుసంధానం చేసే ముఖద్వారంగా ఏపీని తీర్చిదిద్దాలని నిర్ణయించిన ప్రభుత్వం పోర్టుల అభివృద్దిపై దృష్టి సారించింది. మౌలిక సదుపాయాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనూ ప్రత్యేక సెజ్ల రూపంలోనూ అభివృద్ది చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. వీటన్నింటి సమన్వయానికి మారిటైమ్ బోర్డు తక్షణ అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత బోర్డు ఏర్పాటు కానుంది. సాంకేతిక కారణాలు అడ్డొస్తే అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ రూపంలో మారిటైమ్ బోర్డు చట్టం అమలుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్లో పరిశ్రమలు ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మాదాపూర్ ఐటీ కారిడార్లో మై హోమ్ సంస్థ నిర్వహించిన నూతన భవనాన్ని బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల వల్ల గూగుల్ లాంటి సంస్థలు హైదరాబాద్లో కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఐటీ కారిడార్కు మరిన్ని పరిశ్రమలు తరలివస్తే నీరు, విద్యుత్ సహా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. And in days to come, you will see that this government will definitely do a lot more than just provide power, basic infrastructure such as roads, and also 24 hours of water supply. There are a lot of other things also in the pipeline. And that is the reason why we've been able to attract some major IT and major industries to the city of Hyderabad. In the last 15 to 16 months alone, we've been able to attract Google, Amazon and Uber to launch their largest operations outside of the United States. ఉన్నత విద్యామండలి ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపచేయటం అన్యాయమంటూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ డిసెంబర్ 9కి వాయిదా పడింది. ఈ పిటిషన్పై గత మే నెలలో విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తమ వాదనను సమర్పించింది. తొలుత వాదనలు వినిపించిన తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఖాతాలు స్తంభింపచేశామని తెలిపారు. ఈ దశలో తెలంగాణ ఉన్నత విద్యామండలికి నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు లేదంటూ కోర్టు ప్రశ్నించింది. నిధులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని ఎలా నడుపుతారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తర్వాత వాదనలు వినిపించిన ఆంధ్రప్రదేశ్ న్యాయవాది దాదాపు 100 సంస్థల ఖాతాలను తెలంగాణ సర్కార్ స్తంభింపచేసిందని తెలిపారు. అనంతరం పూర్తి స్థాయిలో వాదనలు వింటామన్న కోర్టు విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర తెలుగుదేశం పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు నేటి నుంచి 14 రోజులు జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ఈ యాత్రలో పాల్గొంటారన్న ఆయన గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ప్రజలకు చేరేటటువంటి విధానం, ప్రజలకు ఉండేటటువంటి అవసరాలు ఏంటి అనేటటువంటిది క్షేత్రస్థాయిలో తెలుసుకుని దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఈ చైతన్య యాత్రల్ని స్టార్ట్ చేయబోతున్నాం. 4-5 రోజులు షెడ్యూల్ వేసుకుని మొత్తం రాష్ట్రంలో అక్కడక్కడ ముఖ్యమంత్రి గారు కొన్ని సభల్లో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు మెయిన్ పరీక్ష నిర్వహించే సీబీఎస్ఈ సమాచార కరపత్రిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,25,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఏప్రిల్ 3న రాత పరీక్ష, 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యార్థి ఒక దరఖాస్తు మాత్రమే పంపించాలి. ఎక్కువ పంపినా తిరస్కరిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రదేశాల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరులోనూ చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. కైవల్య నది మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా వెంకటగిరి నియోజకవర్గంలో 10 గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో తిరుమల సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోని జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. వచ్చే 24 గంటల్లో తమిళ కోస్తాలో మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు పడతాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కందిపప్పు సహా ఆహార పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి విలువలో క్షీణత మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంకు నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించనుంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన, వచ్చే సాధారణ బడ్జెట్ వరకు వేచి చూడటం సహా 7వ వేతన సంఘం ప్రతిపాదనల ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే వడ్డీ రేట్ల జోలికి వెళ్లాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ఒకరోజు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి విదేశీ నిధులను పెంచే చర్యల్లో భాగంగా అంతర్గత వాణిజ్య రుణ నిబంధనలు సులభతరం చేసింది.
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంతో తరించారు. సింహగిరి వేద ఆగమన పాఠశాల నుంచి వచ్చిన వేద పండితులు, విద్యార్థుల వేద పఠనంతో ప్రారంభమైన కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.